హాయ్ అండి. బంధంలో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నా క్లయింట్ ఒకరు వచ్చారండి. తన ప్రాబ్లం ఏంటంటే, మ్యారేజ్ అయ్యి నాకు 24 ఇయర్స్ అవుతుంది మ్యామ్. కానీ నాకు ఇప్పటికీ మా ఆయనకి నాకు మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదు. అసలు నేను ఏది చెప్పినా ఆయన పట్టించుకోరు. నీకేం తెలుసు అంటారు. అసలు నాకు విలువ ఉండదు, నేను ఏది మాట్లాడినా అర్థం చేసుకోరు అని తను చాలా బాధపడుతూ చెప్పింది. నేను దీనివల్ల చాలా వీక్ అయిపోతున్నాను. అంటే నా జీవితం ఇంతేనా? ఇంకా అసలు ఇంటి గురించి పట్టించుకోడు, ఆయన పిల్లల గురించి పట్టించుకోడు. కానీ మంచి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఏదో ఖర్చులకు వరకు చూస్తాడు అంతే ఇంకా అని చెప్తుంటాను. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫ్యామిలీస్లో ఉంటాయండి. అంటే సంవత్సరాల తరబడి గడిపేస్తాం. ఎందుకంటే మన పిల్లలు అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, బయట సమాజంలో మనకు విలువ ఉండదేమో అన్న ఉద్దేశంతో అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మానసికంగా వీళ్ళు కృంగిపోతూనే ఉంటారు. అసలు విషయం ఏంటంటే, అన్ని సంవత్సరాలు మనం వాళ్ళతో కంటిన్యూగా ఉంటున్నామంటేనే మనం వాళ్ళతో అలవాటు పడిపోయామని అర్థం. వాళ్ళు మనకు అలవాటు పడిపోయి ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనము అస్సలు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోం. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరమైనా ఏం చేస్తామంటే, మన వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తుంటాం. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి అనే విషయం మీద మనకు సరైన క్లారిటీ ఉండదు. ఎప్పుడు అరే నన్ను అర్థం చేసుకోలేదు, నాకు బయటకు తీసుకెళ్ళలేదు, నాకు ఇది కావాల్సింది, ఏదైనా అడిగితే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలా వాళ్ళ మీద కంప్లైంట్స్ వేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచిస్తే అసలు మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మన గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, అసలు మన గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. అంటే మనకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే, ఇంపార్టెన్స్ ఇవ్వకుండానే లైఫ్లో మనతో పాటు మూవ్ అవుతున్నారా వాళ్ళు? కాదు కదా. ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దృష్టిలో మనకు సరే ఏం తెలియదు అనుకోవచ్చు. మనం వాళ్ళకి ఈమె ఏది చెప్పినా, అంటే ఏదైనా ఇస్తే తను సరిగ్గా మెయింటైన్ చేయగలదు అన్న నమ్మకం మనం కలిగించలేకపోవచ్చు. లేకపోతే ఈమె మాట్లాడితే తప్పు పట్టుకుంటుందేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు. ఇలా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. మనము ఫస్ట్ ఎదుటి వాళ్ళని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే, అతనంటే చాలా భయం. అతనికి ఈమె దృష్టిలో ఈమెకి ఏమి తెలీదు, సరిగ్గా మెయింటైన్ చేయలేదు ఏ విషయం అన్న ఉద్దేశంతో అతను తనకి ఏ విషయంలో కూడా పెత్తనం అనేది, అంటే ఏది కూడా ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఈమె ఏం సరిగ్గా చేయలేదు అనేది అతనికి నమ్మకం. ఏదైనా జరగగానే గట్టిగా ఇంటికి రాగానే అరిచేసి, నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు, వాళ్ళకి ఇది డబ్బులు ఇచ్చేస్తావు అని మేము గొడవ చేయడం. దీనివల్ల ఈమెమనుకుంటుంది, నా హస్బెండ్ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడు, కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు, కరెక్ట్గా ఫ్యామిలీకి యూజ్ చేయట్లేదు అని ఈమె అనుకుంటుంది. అతనేమనుకుంటున్నాడు, ఈమెకేం సరిగ్గా తెలీదు, ఈమెకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా ఈమె సరిగ్గా అర్థం చేసుకోలేదని అతను అనుకుంటున్నాడు. ఈ ఇద్దరి మధ్యలో ఏంది, వాళ్ళిద్దరూ కరెక్ట్ వేలోనే ఉన్నారు, కాకపోతే అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు ఇద్దరికి. అంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు కూడా మీది వాటికి గొడవలకు పోకుండా మూలాల నుంచి ఆలోచిస్తే సొల్యూషన్ అనేది అది దొరుకుతుంది. తను నా దగ్గర ఒక 4 సెట్టింగ్స్ కౌన్సిలింగ్ తీసుకోవడంతో ఇప్పుడు కరెక్ట్గా అసలు వాళ్ళ ఎంత హ్యాపీగా ఉందంటే, తను ఒకటే చెప్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు నేను ఇన్ని సంవత్సరాలు నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు నా ప్రాబ్లం ఏందో నాకు తెలిసింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం కంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అనేది మనం ఆలోచిస్తే మనకి దానికి ఆటోమేటిక్గా మనకు పరిష్కారం దొరుకుతుంది. ఎదుటి వాళ్ళు మారాలని ఆలోచించడం కాకుండా మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. హాయ్, ఐఎమ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ స్పెషల్ లేబుల్ ఉమెన్. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నా దగ్గర కౌన్సిలింగ్కి రండి.